మనశంకర్ వరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి తీసే సినిమాపై క్లారిటీ వచ్చింది. వెంకీ హీరో అంటూ ముందు నుంచి వస్తున్న గాసిప్పే నిజమైంది. అయితే రెండో హీరోగా చాలా మంది పేర్లు బయటకు వచ్చినా ఎవరు ఊహించని హీరోకి ఛాన్స్ ఇచ్చాడు అనిల్. ఎలాంటి కాంబినేషన్ తో అనిల్ వస్తున్నాడో చూద్దామా. వరుసగా 9 హిట్స్ కొట్టిన డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు, ఎలాంటి కథతో వస్తాడు అన్న క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పెట్టాడు. వెంకటేష్ ను 4వసారి వరుసగా 3వసారి డైరెక్టర్ చేస్తున్నాడు. F2, F3 తర్వాత గ్యాప్ ఇచ్చిన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం తీశాడు. ఆ తరువాత మనశంకర వరప్రసాద్ లో ఇంపార్టెంట్ రోల్లో కనిపించాడు. మరోసారి వెంకీనే హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు అనిల్. వెంకటేష్ సినిమాలో మరో హీరో ఉంటాడు అన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. మలయాళ హీరో ఫహాద్ ఫజీల్ పేరు ముందుగా బయటకొచ్చింది. ఆ తర్వాత కార్తీ వచ్చాడు. వీళ్ళెవ్వరినీ కాదని తన ఫస్ట్ మూవీ హీరో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో వర్క్ చేస్తున్నాడు అనిల్. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ని తనదైన స్టైల్లో అనౌన్స్ చేశాడు అనిల్. మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకీ మామతో, మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో 2027 మొదటి పండక్కి మే ముందుకొస్తున్నామని రాసుకొచ్చాడు అనిల్. డైరెక్టర్ తీసిన సినిమాల్లో F2 మొదటి 100 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది. అనిల్ రావిపూడి మరోసారి కాంబినేషన్ నే నమ్ముకున్నాడు. F2, F3లో వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించగా మనశంకర వరప్రసాద్ ను చిరంజీవి వెంకీతో తీశాడు. ఈసారి వెంకీ కళ్యాణ్ రామ్ కలయికలో కథను రాసే పనిలో ఉన్నాడు దర్శకుడు. ఇంకో 2-3 నెలలు స్క్రిప్ట్ పనిలో ఉంటూ మే, జూన్లో షూటింగ్ స్టార్ట్ చేసి 4 నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసేస్తాడు. ఇంకేముంది, కలిసొచ్చిన సంక్రాంతికి వచ్చేస్తాడు.